శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తాజాగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఆ వ్యవహారం. ఇప్పుడు అసలు కథ ఏంది అంటే, ఈ డైరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు నెయ్యి సరఫరా చేసిన డైరీ ఫార్మ్స్ ఇప్పుడు వాటి విషయంలో ఇప్పుడు కీలక అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. మేబీ ఆ డైరీ ఫార్మ్స్ని ఏమన్నా భవిష్యత్తులో మూసేస్తారా కంప్లీట్గా ఏంటి అనేది కూడా చూడాలి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనే ఆరోపణల నేపథ్యంలో మనీ లాండరింగ్ కోణంలో ఇప్పుడు దర్యాప్తు అయితే ప్రారంభించిందంట ఈడీ. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహించారు. నెయ్యి సరఫరా చేసిన డైరీలు అలాగే ఆ డైరీ సంస్థల యజమానులు పలువురు వ్యాపారులలో సోదాలు అయితే చేశారంటే ఇక్కడ ఫైనల్గా ఏంటి అంటే దాదాపుగా 60 లక్షల నగదు కూడా సీజ్ చేశారట. అలాగే కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలని స్థిరాస్తులుగా మళ్లించారు అనేది ఈడీ చెప్పిందట. అలా కూడబెట్టిన 45 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారట. ఈ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు స్థిరాస్తులు అయితే కూడబెట్టుకుంటారు ఖచ్చితంగా. స్థిరాస్తులు కూడబెట్టుకోకుండా వచ్చిన వ్యాపారం సొమ్మంతా వాళ్ళకి అడుగు తినేసి మళ్ళీ వ్యాపారం మీద పెట్టరు కదా. అది ఇప్పుడు వీళ్ళు డైరీ యజమానులు 45 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు అంటే స్థిరాస్తులు అవి కల్తీ నెయ్యి ద్వారానే వచ్చినాయి అని ఎలా అనుకోవాలి అనేది ఒక పాయింట్. వాళ్ళు కూడబెట్టిన ఆస్తి అంతా కల్తీ నెయ్యి నుంచే వచ్చిందా, ఇంకా మరి వాళ్ళు వేరే బిజినెస్ ఏం చేయలేదా, వేరే వ్యాపారం. ఇప్పుడు ఒక్కొక్క పారిశ్రామికవేత్తకి పెద్ద పెద్ద వాళ్ళకి రకరకాల బిజినెస్లు ఉంటాయి. వాటి ద్వారా ఆదాయం వస్తుంది, ఒక దాంట్లో నష్టం వస్తుంది, ఒక దాంట్లో లాభం వస్తుంది. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారికి ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి? ఆయన ఓన్లీ ఈనాడు పత్రిక మీద ఈటీవీ మీద వెళ్తున్నారా? ఒక పచ్చళ్ళ వ్యాపారం అని, మార్గదర్శి అని, ఇంకోటని 1.25 లక్ష వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళకి లోపల స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక పక్కన ఫిల్మ్ సిటీ మీద ఆదాయం వస్తుంది, సినిమా షూటింగ్లే జరుగుతాయి. సంపాదించిందంతా ఒకదాని మీదే అంటే సంపాదించిందంటే అక్రమాస్తి అంటే ఎలా ఒప్పుకుంటారు? అలాగే ఇక్కడ కూడా ఇవి వ్యాపారులు అంటే వీళ్ళని వెనకేసుకు రావాలని కాదు ఇక్కడ, కానీ డైరీల నుంచి వచ్చిన ఆదాయం వాళ్ళు సంపాదించిన స్థిరాస్తి అంతా కల్తీ నెయ్యికి సంబంధించింది ఆస్తి. అంటే ఇక్కడ అల్టిమేట్గా కల్తీ నెయ్యి అనేది ఇంకా ప్రజలు ఫిక్స్ అయిపోవాలి. కల్తీ నెయ్యి లడ్డు మనం తినేసామని ఫిక్స్ అయిపోవాలన్నమాట. అది దాని గురించి ఇంత ఆస్తి కూడా పెట్టారు, ఇది కూడా పెట్టారు, అది కూడా పెట్టారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కీలకమైన ఇప్పుడు ప్రధానంగా తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, అలాగే మహారాష్ట్రలోని మల్గంగా మిల్క్ రూర్కి, అలాగే బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్లో ఇప్పుడు కీలక పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారంటే అంటే మొదటి నుంచి ఈ డైరీలు ఆల్రెడీ టార్గెట్లో లిస్ట్లో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళే అప్పుడు సరఫరా చేశారు కాబట్టి. ఫైనల్గా ఇది అసలు కదా ఇప్పుడు డైరీలకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు, ఇవన్నీ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు చెప్పింది వాళ్ళు కల్తీనే సరఫరా చేసి అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారు డైరీ ఫార్మ్స్ అనేది.